హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 12 ఇంపార్టెంట్ మెకానికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, ఈ ప్రాపర్టీస్ అన్ని అక్కడక్కడ చదవడం కన్నా అన్ని ప్రాపర్టీస్ని కంపైల్ చేసి ఒక వీడియోలో మేము చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్సో ఏడబ్ల్యూలో లాస్ట్ 25 to 30 years వరకు ఈ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడిగారు. వాటన్నిటిని మనం స్టడీ చేద్దాం. ఓకే, ఫస్ట్ 3 బేసిక్ ప్రాపర్టీస్: ఎలాస్టిసిటీ, ఎలాస్టిసిటీ, రిజిడిటీ. ఈ 3 ప్రాపర్టీస్ మీద మీ అందరికీ బేసిక్ ఐడియా ఉంటుంది. ఎలాస్టిసిటీ నథింగ్ బట్ మనం ఒక స్పెసిమెన్ మీద లెట్స్ సే లోడ్ అప్లై చేస్తాం. ఏ డైరెక్షన్ మీద లోడ్ అప్లై చేస్తామో ఆబ్వియస్లీ బేస్ చేసుకుని ఆ డైరెక్షన్ డిఫార్మేషన్ జరుగుతుంది, రైట్? సో వన్స్ ఈ లోడ్ రిమూవ్ చేస్తే ఆ డిఫార్మేషన్ మొత్తం రికవర్ అవుతుంది. నథింగ్ బట్ దాన్ని ఎలాస్టిసిటీ అంటారు. సింపుల్. ప్లాస్టిసిటీ నథింగ్ బట్ ఇప్పుడు మనం లోడ్ అప్లై చేసిన తర్వాత కూడా లోడ్ రిమూవ్ చేసిన తర్వాత కూడా డిఫార్మేషన్ అలానే ఉండిపోతుంది, రైట్? కొంతవరకు డిఫార్మేషన్ ఉండిపోతే దాన్ని కూడా ప్లాస్టిసిటీ అంటారు, రైట్? రిజిడిటీ అంటే మనం ఆ స్పెసిఫిక్ మీద లోడ్ అప్లై చేస్తాం బట్ డిఫార్మేషన్ అయితే ఉండదు, దాన్ని రిజిడ్ మెటీరియల్స్ అంటారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏ మెటీరియల్ కూడా పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అనేది ఉండదు. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అండ్ పర్ఫెక్ట్ ప్లాస్టిక్ అనేది ఉండదు. ఓకే, ఒక రేంజ్ ఆఫ్ లోడింగ్లో సేమ్ మెటీరియల్ ఎలాస్టిక్గా బిహేవ్ చేస్తుంది, ఆ లిమిట్ దాటాక సేమ్ మెటీరియల్ ప్లాస్టిక్గా బిహేవ్ చేస్తుంది. మీన్స్ లెట్స్ సే ఈ ఒక మెటీరియల్ మీద 5 కిలోన్యూటన్ అనేది లోడ్ అప్లై చేస్తాం. ఓకే, సేమ్ పీ వాల్యూ విఆర్ ఆల్సో. అప్పుడు డిఫార్మేషన్ ఎంత జరుగుతుంది? లెట్స్ సే 5 mm జరిగింది అనుకుందాం. సో ఈ లిమిట్ దాటిన తర్వాత లోడ్ అప్లై చేస్తే ఖచ్చితంగా ఆ మెటీరియల్ ప్లాస్టిక్కి వెళ్ళిపోతుంది. అంటే మనం లెట్స్ సే లోడ్ P = 5 కిలోన్యూటన్ని రిమూవ్ చేస్తే డిఫ్లెక్షన్ 0 అయిపోతుంది, రైట్? P = 0 చేస్తే వన్స్ ఈ P = లెట్స్ సే 6 కిలోన్యూటన్ చేస్తాం, డిఫార్మేషన్ ఎంత అవుతుంది? 6 mm అవుతుంది, రైట్? లెట్స్ సే నౌ ఈ P వాల్యూని 0 చేస్తే డిఫార్మేషన్ అనేది 0 అవ్వదు. లెట్స్ సే వాట్ ఈస్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే మనకి ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఎంత ఉంది? ఇక్కడ 5 mm ఉంది. సో 5 mm రికవర్ అయ్యి 1 mm అనేది ప్లాస్టిక్ డిఫార్మేషన్గా ఉండిపోతుంది, రైట్? ఈ ప్రాపర్టీని ప్లాస్టిసిటీ అంటాం. అండ్ ఈ డిఫార్మేషన్ వచ్చేసరికి ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆర్ దీన్నే పర్మనెంట్ సెట్ అంటాం. ఓకే, పర్మనెంట్ సెట్. ఓకే, ఇలా పర్మనెంట్ సెట్ మీన్స్ లోడ్ రిమూవ్ చేసిన తర్వాత కూడా కొంతవరకు డిఫార్మేషన్ ఆ మెటీరియల్లో కనుక ఉంటే దాన్ని పర్మనెంట్ సెట్ అంటాం. ఓకే, నౌ ఒక సింపుల్ క్వశ్చన్ మీ అందరికీ చాలాసార్లు ఈ డౌట్ వచ్చే ఉంటుంది. లెట్స్ ఈ మెటీరియల్ మీద లోడ్ ఇలా అప్లై చేసినప్పుడు ఎందుకు చాలా వరకు మనం యూనిఫామ్ డిఫార్మేషన్ని తీసుకుంటాం? వై నాట్ నాన్ యూనిఫామ్? మీన్స్ మనం పాయింట్ ఆఫ్ అప్లికేషన్ లోడ్ ఇక్కడ ఉంది, రైట్? అంటే ఒకవేళ ఈ పోర్షన్ని జూమ్ చేస్తే క్రాస్ సెక్షన్ ఇలా ఉంటే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ లోడ్ ఇక్కడ ఉన్నప్పుడు సో డిఫ్లెక్షన్ ఇక్కడ ఎక్కువ అవ్వాలి, అండ్ నెక్స్ట్ సరౌండింగ్స్ డిఫ్లెక్షన్ తక్కువ అవ్వాలి, ఎందుకంటే లోడ్ యొక్క ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, రైట్? డిఫార్మేషన్ ప్రొఫైల్ ఇలా ఎందుకు ఉండదు, ఇలా ఎందుకు కన్సిడర్ చేస్తాం? ఓకే, ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నౌ మన 4th ప్రాపర్టీ చూద్దాం, అది స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే నథింగ్ బట్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ బిఫోర్ ఇట్ ఫెయిల్స్. ఒక మెటీరియల్ మీద ఇంత లోడ్ అప్లై చేసిన తర్వాత ఆబ్వియస్లీ అది ఫెయిల్ అవుతుంది. అంటే ఆ లోడ్ ఏదైతే ఎడ్జ్లో ఉంటుందో, ఏదైతే పాయింట్ తర్వాత ఫెయిల్ అవుతుందో ఆ లోడ్ని మన స్ట్రెంత్ అంటాం. ఓకే, లెట్స్ సే చాలామంది అనుకుంటారు అంటే ఎంత ఎక్కువ లోడ్ అప్లై చేస్తే అది ఎక్కువ డిఫార్మ్ అవుతుంది. సో లోడ్కి స్ట్రెంత్కి డిఫార్మేషన్కి రిలేషన్ ఉంది. సో స్ట్రెంత్ అండ్ డిఫార్మేషన్కి రిలేషన్ బిల్కుల్ లేదు. ఎందుకంటే మళ్ళీ చూస్తే ఒకవేళ గ్లాస్ తీసుకోండి, గ్లాస్ మెటీరియల్. ఓకే, దీనికి స్ట్రెంత్ ఎక్కువే. వాట్ ఈస్ ద డిఫార్మేషన్? డిఫార్మేషన్ చాలా తక్కువ ఉంటుంది, రైట్? సో స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల డిఫార్మేషన్ ఎక్కువ ఉండదు. సో ఈ కన్ఫ్యూషన్ మీరు తీసేయండి. నౌ 5th ప్రాపర్టీ వచ్చేసరికి హార్డ్నెస్. హార్డ్నెస్ అంటే సర్ఫేస్ రెసిస్టెన్స్. ఓకే, అంటే ఒక మెటీరియల్ మీద లెట్స్ సే స్టెయిన్ బారే తీసుకోండి. ఓకే, ఈ మెటీరియల్ మీద స్క్రాచ్ చేయడానికి స్క్రాచ్ చేయడానికి ఎంతవరకు లోడ్ అప్లై చేయాలి? ఆ స్క్రాచ్ రెసిస్టెన్స్, ఆ సర్ఫేస్ రెసిస్టెన్స్ని మనం హార్డ్నెస్ అంటాం. ఓకే, ఈ హార్డ్నెస్ని మీరు హైవే ఇంజనీరింగ్లో ఆ ల్యాబ్లో, ట్రాన్స్పోర్టేషన్ ల్యాబ్లో
హార్డ్నెస్ని అబ్రేషన్ టెస్ట్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, రైట్? సిమిలర్లీ స్ట్రెంగ్త్ని కూడా కంప్రెషన్ టెస్టింగ్ మెషిన్ ఆర్ యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్లో చేస్తారు, రైట్? సో స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్కి మీకంటూ ఒక క్లియర్ ఐడియా వచ్చింది. నౌ కమింగ్ టు ద సిక్స్త్ ప్రాపర్టీ, దట్ ఈస్ టఫ్నెస్. టఫ్నెస్ అంటే నథింగ్ బట్ రెసిస్టెన్స్ టు ఇంపాక్ట్ లోడింగ్, ఓకే? అండ్ చాలామంది అనుకుంటారు కరెక్టే, అది కూడా పార్షియలీ. బట్ పాయింట్ ఏంటంటే మన ఇంపాక్ట్ లోడింగ్ క్రియేట్ చేసినప్పుడు, అంటే ఇంపాక్ట్ మీన్స్ సడన్ లోడింగ్, రైట్? ఒక హైట్ నుంచి ఒక లోడ్ రిలీజ్ చేసినాము, అవును, సడన్లీ ఆ లోడ్ అప్లై చేయడం వల్ల ఆ మెటీరియల్లో ఎంతవరకు స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ చేసుకోగలవు. మీన్స్ హైట్ నుంచి లోడ్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ, ఈ ఎనర్జీ మెటీరియల్లో ఉన్న స్ట్రెయిన్ ఎనర్జీగా కనబడేది, రైట్? ఈ స్ట్రెయిన్ ఎనర్జీ ఎంతవరకు హోల్డ్ చేయదు ఆర్ రెసిస్ట్ చేసుకోగలదు బిఫోర్ గెట్స్ ఫెయిల్, రైట్? ఈ స్ట్రెయిన్ ఎనర్జీనే మనం టఫ్నెస్ అంటాం. సో సింపుల్గా రెసిస్టెన్స్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టు ఇంపాక్ట్ లోడింగ్ నథింగ్ బట్ టఫ్నెస్ అంటాం. బట్ రిమెంబర్, ఈ 3 ప్రాపర్టీస్ని మీకు క్లియర్గా అర్థమైతే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్గా మీరు ఆన్సర్ చేయగలరు. అండ్ మీకు కావాలంటే మీరు ఎవరైనా ఫ్రెండ్ని అడగండి, అరే గ్లాస్ తీసుకోండి, గ్లాస్ అండ్ ఆల్సో ఎనీ అదర్ మెటీరియల్ లైక్ సే రబ్బర్, ఓకే, ఈ రెండిట్లో ఏది టఫ్ అని అడిగాను. చాలామంది స్ట్రైట్ ఫార్ ఒక గ్లాస్ రా అంటారు. బట్ టఫ్ మెటీరియల్ సరికి రబ్బర్, రైట్? బికాస్ రబ్బర్కి ఎక్కువ స్ట్రెయిన్ ఎనర్జీ, అంటే ఇంపాక్ట్ లోడింగ్ వల్ల ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకునే కెపాసిటీ రబ్బర్కి ఎక్కువ ఉంది కంపేర్ టు గ్లాస్, రైట్? సో రబ్బర్ ఈజ్ ఏ టఫ్ మెటీరియల్ దాన్ గ్లాస్. వీ కెన్ కంక్లూడ్ లైక్ దట్, ఓకే? ఈ 3 ప్రాపర్టీస్ అండ్ ఫస్ట్ 3 ప్రాపర్టీస్ కూడా మీకంటూ ఒక క్లియర్ ఐడియా వచ్చే ఉంటుంది, రైట్? మనం చూడబోయే ప్రాపర్టీ 7th ప్రాపర్టీ, డక్టిలిటీ. డక్టిలిటీ మీద ఈ ఒక్క ప్రాపర్టీ బేస్ చేసుకొని ఏడబ్ల్యూలో చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆన్సర్ ఆబ్వియస్లీ డక్టిలిటీ. కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ అడిగారంటే ఆ క్వశ్చన్స్ అన్ని స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం, ఓకే? డక్టిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? మనం ఒక మెటీరియల్కి లెట్స్ సే స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఐడియా ఉంటుంది మీ అందరికీ. ఒక లిమిట్ దాటాక, ఆ లిమిట్ ఎలాస్టిక్ లిమిట్, ఓకే? ఎలాస్టిక్ లిమిట్ దాటాక డిఫార్మేషన్ అనేది ఎంతవరకు ఉంది, ఆ ప్రాపర్టీని మీన్స్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అండర్ టెన్షన్. సో ఈ ప్రాపర్టీని, అంటే ఎంతవరకు ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉంది, ఆ ప్రాపర్టీని మనం డక్టిలిటీ అంటాం. మీన్స్ ఎక్కువ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే మోర్ డక్టైల్ అంటాం, లేకపోతే లెస్ డక్టైల్ అంటాం. బట్ దేర్ వుడ్ బి ఏ ప్లాస్టిక్ డిఫార్మేషన్, ఖచ్చితంగా ప్లాస్టిక్ డిఫార్మేషన్ అని ఉంటుంది. అది కూడా టెన్సైల్ లోడింగ్, ఓకే? అది ఎలాస్టిక్ లిమిట్ దాటాక దీన్ని డక్టిలిటీ అంటారు. సో దీన్ని ఎలా అడుగుతున్నారు చాలా వరకు క్వశ్చన్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ టెస్టింగ్లో అడుగుతున్నారు. మీన్స్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అండర్ టెన్షన్, వాట్ ఈస్ కాల్ దట్ ప్రాపర్టీ? డక్టిలిటీ, ఓకే? ఇక కీవర్డ్ టెన్షన్. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ప్రాపర్టీని విచ్ మెటీరియల్ ఆర్ విచ్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ గివ్స్ ద సఫిషియంట్ వార్నింగ్ బిఫోర్ గెట్ ఫెయిల్స్ అని కూడా అడుగుతున్నావు. అంటే సఫిషియంట్ వార్నింగ్ ఇస్తుంది, రైట్? సడన్గా ఫెయిల్ అవ్వదు. వార్నింగ్ ఇచ్చి మీన్స్ వార్నింగ్ ఇన్ ద సెన్స్ డిఫార్మేషన్ అయ్యి మీన్స్ ఒక లోడ్ అప్లై చేసిందా సడన్ ఫెయిల్ కన్నా ముందు ఒక కన్సిడరబుల్ డిఫార్మేషన్ అనేది ఉంటుంది, ఓకే? ఈ కన్సిడరబుల్ డిఫార్మేషన్నే మనం డక్టిలిటీ అర్థం. సో ఈ క్వశ్చన్, సో ఈ కీవర్డ్ యూస్ చేసి కూడా క్వశ్చన్ అడుగుతున్నారు డక్టిలిటీ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్ లెట్స్ సే ఒక స్పెసిమన్ టెన్షన్లో ఎలా ఫెయిల్ అవుతుంది, ఒక లెట్స్ సే ఈ సెక్షన్లో మన ఫెయిల్ అవుతుందంటే కనుక ఈ సెక్షన్ అల్టిమేట్లీ ఫెయిల్ అయ్యాక ఎలా ఉంటుంది, రైట్? ఇలా ఫెయిల్ అవుతుంది, రైట్? వాట్ ఈస్ దిస్? కప్ కోన్. అండ్ ఏ మెటీరియల్ కప్ కోన్ ద్వారా ఫెయిల్ అవుతుంది? ఆబ్వియస్లీ డక్టైల్ మెటీరియల్స్, ఓకే? అలా కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆల్సో ఈల్డ్ పాయింట్ బేసిస్ ఆన్ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఈల్డ్ పాయింట్, ఎవరీ ఎలాస్టిక్ పాయింట్, ఈల్డ్ పాయింట్, ప్రొపోర్షనల్ పాయింట్స్ మనం స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్లో చూద్దాం. బట్ ఈల్డ్ పాయింట్ ఏంటంటే మనం డక్టైల్ మెటీరియల్స్, ఎస్పెషల్లీ డక్టైల్ మెటీరియల్స్కి డిజైన్ చేసేది ఈల్డ్ పాయింట్కి.
ఈల్డ్ పాయింట్ నెక్స్ట్ మెటీరియల్లో కన్సిడరబుల్ డిఫ్లెక్షన్ ఉంటుంది, బట్ ఆ మెటీరియల్ ఈల్డ్ అయిపోయింది కాబట్టి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ డక్టైల్ మెటీరియల్స్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఓకే, ఇలా కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. సో నేను రాసిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. సో డక్టిలిటీ మీద ఇన్ని విధాలుగా అడుగుతున్నారు క్వశ్చన్స్. సో ప్లాస్టిక్ డిఫార్మేషన్ అండర్ టెన్షన్ అంటే ఏంటి, డక్టిలిటీ. సఫిషియెంట్ వార్నింగ్ ఇచ్చే మెటీరియల్ ఏంటి, డక్టైల్ మెటీరియల్. కప్ అండ్ కోన్ ద్వారా ఫెయిల్యూర్ అయ్యే మెటీరియల్ డక్టైల్ మెటీరియల్. సో డక్టైల్ మెటీరియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏంటి, ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. సో ఇలా డక్టిలిటీ మీదే ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. ఓకే, అండ్ ఆల్సో వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక స్పెసిమెన్ ఉంది, ఈ స్పెసిమెన్కి ఏరియా A1 అయితే ఇంకో స్పెసిమెన్కి క్రాస్ సెక్షన్ ఏరియా A2. ఒకవేళ A2 కనుక A1 కన్నా తక్కువ ఉంటే ఏ మెటీరియల్కి డక్టైల్ ప్రాపర్టీ ఆఫ్ డక్టిలిటీ ఎక్కువ అని అడుగుతుంది. ఓకే, పాయింట్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఆలోచించుకుంటే ఎటువంటి ఆప్షన్స్ చూడకుండా రిమైన్స్ సేమ్ ఆర్ కాన్స్టెంట్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. వై? బికాస్ డక్టిలిటీ అనేది ప్రాపర్టీ బేస్డ్ ఆన్ ది మెటీరియల్, అంటే మెటీరియల్కి రిలేటెడ్ ప్రాపర్టీ అంతే తప్ప ఆ మెటీరియల్ క్రాస్ సెక్షన్ ఎంత, లెంత్ ఎంత, దానిపైన డిపెండ్ అవ్వదు. సో కంప్లీట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు డక్టిలిటీ ప్రాపర్టీ మెటీరియల్ సో రిమైన్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీకు ఎలా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారో అన్నిటినీ కన్సిడర్ చేసి డక్టైల్ ప్రాపర్టీని స్టడీ చేశాం. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి బ్రిటిల్ మెటీరియల్స్. ఓకే, బ్రిటిల్ మెటీరియల్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాపర్టీ, సో ఏ మెటీరియల్కి అయితే ఎలాస్టిక్ డిఫార్మేషన్ నెక్స్ట్ అసలు ప్లాస్టిక్ డిఫార్మేషనే ఉండదు, అంటే కన్సిడరబుల్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది ఆర్ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది, ఆ ప్రాపర్టీని మనం బ్రిటిల్ ప్రాపర్టీ అంటాం. అంటే మనం ఇందాక డక్టైల్ మెటీరియల్ చూసాం రైట్. సో ఈ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్ దాటాక అసలు ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ జీరో, నెగ్లిజిబుల్. సో ఈ ప్రాపర్టీని మనం బ్రిటిల్ ప్రాపర్టీ అంటాం. ఓకే, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ని బ్రిటిల్ మెటీరియల్స్ అంటాం. బేసికల్లీ బ్రిటిల్ మెటీరియల్స్ మీద కంప్రెషన్ టెస్టింగ్ చేస్తాడు. ఓకే, అండ్ ఆల్సో ఈ బ్రిటిల్ మెటీరియల్స్ వితౌట్ ఎనీ వార్నింగ్ ఫెయిల్ అయిపోతాయి రైట్. వై? బికాస్ మీరు బిస్కెట్ తీసుకోండి, బిస్కెట్ ఇలా విరపగానే వితౌట్ ఎనీ వార్నింగ్ మీన్స్ చూయింగ్ గమ్ అయితే ఇలా పుల్ చేస్తే సాగుతుంది రైట్. అదే ఆ ప్రాపర్టీ ఉందని డక్టైల్ ప్రాపర్టీ అంటాం. అదే బిస్కెట్కి ఆ ప్రాపర్టీ ఉండదు, వెంటనే ఫెయిల్ అయిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బ్రిటిల్ ప్రాపర్టీ. ఓకే, సేమ్ స్టీల్ అండ్ కాంక్రీట్ కొనే ప్రాపర్టీస్. స్టీల్ వచ్చేసరికి డక్టైల్ మెటీరియల్ అండ్ కాంక్రీట్ వచ్చేసి బ్రిటిల్ మెటీరియల్. ఇవన్నీ చాలా బేసిక్స్. ఓకే, ఈ ప్రాపర్టీస్ అన్ని స్టెప్ బై స్టెప్ స్టడీ చేస్తున్నాం కాబట్టి ఇన్ డీటెయిల్గా మీకు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కూడా స్టడీ చేస్తున్నాను. కంప్రెషన్ అండ్ వితౌట్ వార్నింగ్. ఓకే, వేరేస్ బ్రిటిల్ మెటీరియల్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎలా డిఫైన్ చేస్తాం మనం? అల్టిమేట్ స్ట్రెస్. ఓకే, ఎందుకంటే వర్కింగ్ స్ట్రెస్, సారీ లెట్స్ సే రైట్ హియర్ వర్కింగ్ స్ట్రెస్. డక్టైల్ మెటీరియల్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈల్డ్ స్ట్రెస్ మీద మనం డిఫైన్ చేస్తాం, స్టడీ చేస్తాం రైట్. అంటే ఏంటి, ఈల్డ్ స్ట్రెస్ తర్వాత కూడా డక్టైల్ మెటీరియల్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి, లైక్ అప్పర్ ఈల్డ్, లోయర్ ఈల్డ్. ఈ రెండింటిని ఈల్డ్ పాయింట్లో మనం కన్సిడర్ చేస్తాం. దాని నెక్స్ట్ అల్టిమేట్ టెన్సైల్ పాయింట్ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్యాక్చువల్ లిమిట్ కూడా ఉంటుంది. ఓకే, ఈ లిమిట్ని మనం కన్సిడర్ చేయం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. వన్స్ ఈల్డ్ లిమిట్ రీచ్ అయిన తర్వాత ఆ మెటీరియల్ ఫెయిల్ అయిపోయింది అనుకుని దానికే మనం డిజైన్ చేస్తాం. వై? బికాస్ ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మన డిజైన్లో ఎలాస్టిక్ స్టేజ్లో ఉండడానికి కన్సిడర్ చేస్తాయి. సో ఎలాస్టిక్ స్టేజ్ దాటిన తర్వాత వచ్చే ప్రాపర్టీ డక్టైల్ మెటీరియల్కి ఈల్డ్ పార్ట్, సిమిలర్లీ బ్రిటిల్ మెటీరియల్కి అల్టిమేట్ స్టేజ్. అంటే దాని నెక్స్ట్ ఆబ్వియస్లీ అది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి దట్స్ ద అల్టిమేట్ స్టేజ్. కాబట్టి అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్గా మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని డిఫైన్ చేస్తాం ఫర్ బ్రిటిల్ మెటీరియల్స్. ఓకే, నా నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మలబిలిటీ. ఈ ప్రాపర్టీ బేసిస్ కూడా ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే నథింగ్ బట్ మనం డక్టైల్ మెటీరియల్ చూసాం. డక్టైల్ మెటీరియల్ అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ అండర్ టెన్సైల్ రైట్. సో ఇది ప్లాస్టిక్ డిఫార్మేషన్ అండర్ కంప్రెషన్. ఓకే, ఈ ప్రాపర్టీని మనం మెలబిలిటీ ప్రాపర్టీ అంటాం. అంటే దీన్ని థిన్ ప్లేట్స్గా, ఏ మెటీరియల్ అయితే మెలబిలిటీ మెటీరియల్స్ ఆర్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఎక్కువ ఉంటుందో, మెలబిలిటీ ఎక్కువ ఉంటుందో ఆ మెటీరియల్స్ని మనం థిన్ ప్లేట్స్గా
కంప్రెస్ చేయొచ్చు, రైట్? ఆ థిన్ ప్లేట్స్గా కన్వర్ట్ చేసే ప్రాపర్టీని ఏమంటాం అంటే మెలబిలిటీ అంటాం. అదే డక్టైల్ ప్రాపర్టీని థిన్ వైర్స్ అంటారు. ఓకే, థిన్ వైర్స్గా మనం కన్వర్ట్ చేయగలిగితే ఆ మెటీరియల్ని డక్టైల్ మెటీరియల్స్ అంటాం. ఓకే, సింపుల్. మెలబిలిటీ అండ్ ఆల్సో డక్టిలిటీ, ఈ రెండింటి మధ్య ప్లాస్టిక్ డిఫార్మేషనే, బట్ నేచర్ ఆఫ్ లోడింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, డక్టైల్ నేచర్కి టెన్సైల్ లోడింగ్లో ఉంటాం, సో టెన్సైల్ లోడింగ్ అప్లై చేస్తాం, సో అది థిన్ వైర్స్లా కన్వర్ట్ అవుతుంది. ఆ మెటీరియల్స్ని డక్టైల్ మెటీరియల్ అంటాం. సిమిలర్లీ థిన్ ప్లేట్స్గా కంప్రెస్ చేస్తాం, సో కంప్రెస్ చేస్తే లైక్ గోల్డ్ని చాలా థిన్ ప్లేట్గా కంప్రెస్ చేస్తాం, రైట్? సో ఆ ప్రాపర్టీని మనం మెలబిలిటీ ప్రాపర్టీ అంటాం. ఓకే, నౌ లెట్స్ గో టు ద వన్ మోర్ ప్రాపర్టీ, దట్ ఈస్ 10th ప్రాపర్టీ, టెనసిటీ. టెనసిటీ అంటే పుల్ చేసినప్పుడు ఎంతవరకు రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ని ఆర్ ఆ ప్రాపర్టీని మనం టెనాసిటీ అంటాం. ఓకే, పుల్ నథింగ్ బట్ టెన్షన్. ఓకే, టెన్షన్లో ఎంతవరకు రెసిస్ట్ చేయగలదు ఆ ప్రాపర్టీని మనం టెనాసిటీ అంటాం. లైక్ కేబుల్ బ్రిడ్జెస్. సో కేబుల్ బ్రిడ్జెస్ని ఏ మెటీరియల్ మనం యూస్ చేస్తాం, ఏది ఎక్కువ టెనాసిటీ ఉందో ఆ మెటీరియల్స్ని యూస్ చేస్తాం, రైట్? సో దట్స్ నథింగ్ బట్ టెనాసిటీ, సింపుల్. నౌ కమింగ్ టు ద ఫెటిక్. ఫెటిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. వై ఐమ్ సేయింగ్ ఈస్, మనం అనుకుంటూ ఉన్నాం మెటీరియల్ ఫెయిల్ అవ్వడం అంటే ఖచ్చితంగా ఆ మెటీరియల్ అల్టిమేట్ పాయింట్కి రీచ్ అవ్వాలి. లైక్ డక్టైల్ మెటీరియల్ కొండి ఈల్డ్ స్ట్రెస్కి రీచ్ అవ్వాలి. ఈల్డ్ స్ట్రెస్కి రీచ్ అవ్వగానే ఆ మెటీరియల్ అనేది ప్లాస్టిక్ డిఫార్మేషన్కి వెళ్తుంది, అండ్ ఆల్సో వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఫెయిల్యూర్. ఓకే, కానీ ఏంటంటే కొన్నిసార్లు ఒక మెటీరియల్ని మనం ఈల్డ్ స్ట్రెస్ కన్నా తక్కువ లిమిట్లోనే మనం ఫెయిల్ చేయగలం. ఇలా ఆ ప్రాపర్టీ కలగా ఆ ప్రాపర్టీనే ఫెటిక్ అంటాం. ఓకే, దాన్ని ఎండ్యూరెన్స్ లిమిట్ అంటాం. అది మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. ఫెటిక్ అంటే మీరు చాలా వరకు వైర్స్ బ్రేక్ చేసే ఉంటారు, రైట్? ఎలా బ్రేక్ చేస్తారు? వైర్ అప్ డౌన్ మీన్స్ రివర్స్ సైక్లిక్ లోడింగ్, రివర్స్ సైక్లిక్ లోడింగ్. ఇలా లోడింగ్ ఇవ్వడం వల్ల మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఇలా కిందకి దింపుతాం, రైట్? ఇలా దింపినప్పుడు ఈ మెటీరియల్ డిఫార్మేషన్కి వెళ్తుంది. డిఫార్మేషన్ అంటే నథింగ్ బట్ స్ట్రెయిన్ నుంచి కొంచెం స్టోర్ చేసుకునేది. ఈ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ చేసుకున్నప్పుడు మళ్ళీ వెంటనే మనం పైకి లేపాలి, మీన్స్ వెంటనే రివర్స్ సైక్లిక్ లోడింగ్ చేస్తే కనుక ఆ స్టోర్ అయిన స్ట్రెయిన్ ఎనర్జీ ఏదో రిలీజ్ అవ్వదు కంప్లీట్లీ, రైట్? అలా ఫాస్ట్ మూమెంట్ ఒకటే కనుక ఇలా ప్రతి ఒక్క సైకిల్లో కూడా కొంచెం పోర్షన్ ఆఫ్ ది స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అవుతుంది, రైట్? ఆ స్టోర్ అయిన స్ట్రెయిన్ ఎనర్జీ కొంచెం ఏదైతే ఇలా మల్టిపుల్ సైకిల్స్ చేస్తామో ఆ లోడింగ్, అలా స్ట్రెయిన్ ఎనర్జీ ఆ మెటీరియల్ స్టోర్ అయిన స్ట్రెయిన్ ఎనర్జీ ఎక్కువ అయిపోతుందో వెంటనే ఆ మెటీరియల్ బ్రేక్ అయిపోతుంది. మీన్స్ నథింగ్ బట్ ఎనర్జీ స్టోరే ఆ మెటీరియల్ స్టోర్ చేసుకునే కెపాసిటీ కన్నా ఎక్కువ ఎనర్జీ స్టోరే బ్రేక్ అయిపోతుంది, సింపుల్. ఆ ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసే కెపాసిటీని మోడ్యులస్ టఫ్నెస్ అంటాం. అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూస్తాం ఇన్ డీటెయిల్గా. మీన్స్ లెట్స్ సే ఒక స్టీల్కి ఈల్డ్ పాయింట్ వచ్చేసరికి ఈల్డ్ స్ట్రెస్ వచ్చేసరికి లెట్స్ సే 250 MPa అనుకున్నాం. ఈ స్టీల్ వైర్ని మనం సైక్లిక్ లోడింగ్ ద్వారా బ్రేక్ చేసామనుకోండి, ఓకే, ఇక్కడ ఫెయిల్యూర్ స్ట్రెస్ వచ్చేసరికి అరౌండ్ 200 MPa అనుకుందాం ఫర్ సపోజ్, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ సపోజ్. సో అంటే మనం ఈల్డ్ స్ట్రెస్ కన్నా తక్కువ స్ట్రెస్ వాల్యూకే ఆ మెటీరియల్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎలా? సైక్లిక్ లోడింగ్ వల్ల. ఆ ప్రాపర్టీని ఫెటిక్ అంటాం. క్లియర్, రైట్? నౌ లాస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి క్రీప్. ఓకే, క్రీప్ అంటే కాన్స్టెంట్ లోడింగ్లో ఆర్ కాన్స్టెంట్ స్ట్రెస్ ఆర్ లోడింగ్లో డిఫార్మేషన్ ఉంటుంది. ఓకే, మీన్స్ మనం ఒక ప్రాపర్టీ తీసుకుందాం, ఒక మెటీరియల్ తీసుకుందాం. ఈ మెటీరియల్ మీద లెట్స్ సే 5 kN లోడ్ అప్లై చేసాం. ఏ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆఫ్టర్ లెట్స్ సే 1 year, ఓకే, సేమ్ మెటీరియల్ మీద లెట్స్ సే టైమ్ ఈజ్ ఈక్వల్ డిఫ్లెక్షన్ ఎంత ఉంది? టైమ్ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర 5 mm అనుకుందాం. బట్ ఆఫ్టర్ 1 year డిఫ్లెక్షన్ 6 mm ఉంటుంది. బట్ లోడ్ ఏం మారలేదు, డిఫ్లెక్షన్ అయితే మారింది. మీన్స్ కాన్స్టెంట్ స్ట్రెస్లో ఆర్ కాన్స్టెంట్ లోడింగ్లో డిఫ్లెక్షన్ పెరుగుతుంది. ఆ ప్రాపర్టీని మనం క్రీప్ అంటాం. ఈ క్రీప్ డిపెండ్ దేని మీద? టైం.
ఓకే. సో ఈ టైం డిపెండెంట్ ప్రాపర్టీ అండర్ కాన్స్టెంట్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ క్రీప్. ఓకే. ఓకే. ఈ క్రీప్ ప్రాపర్టీ కాంక్రీట్కి చాలా ఇంపార్టెంట్ టు స్టడీ లాంగ్ టర్మ్ రిఫ్లెక్షన్స్. ఓకే. ఓకే. ఆల్సో ఫైనల్లీ ఒక క్వశ్చన్ మీ అందరికి, అసలు ఏ ప్రాపర్టీ ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్, మీన్స్ ఎర్త్క్వేక్కి రెసిస్టెన్స్ చేయడానికి ఏ ప్రాపర్టీ, ఇందులో మనం స్టడీ చేసిన 12 ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ మెటీరియల్కి ఉంటే అది చాలా బెనిఫిషియల్ అండర్ ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్. ఓకే. తెలిస్తే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.